మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. క్వాంటం చరిత్రలో అమరావతి ఒక అద్భుతమైన రికార్డుని నమోదు చేసింది. సాధారణంగా క్వాంటం పరికరాల ప్రయోగానికి వాటికి సంబంధించినటువంటి పరిశోధనలకి -డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అంటారు. దీన్నే డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ అంటారు. ఈ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ సిస్టమ్స్ కోసం మనం సాధారణంగా విదేశాలపైన ఆధారపడుతూ ఉంటాం. కానీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఈ విషయంలో ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ని నమోదు చేసింది. -269 అంటే 4 కెల్విన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్లోకి -269 డిగ్రీల సెంటీగ్రేడ్లోకి వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఒక డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ని దేశీయ పరిజ్ఞానంతో సృష్టించడం ద్వారా ఈ మైల్ స్టోన్ని అమరావతి క్వాంటమ్ వ్యాలీ అధిగమించింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి చరిత్ర మనం చూస్తే సెప్టెంబర్లో ఒక ఆవిష్కరణ జరిగింది. ఒకవైపు SRM యూనివర్సిటీ, మరొక వైపు మేధా టవర్స్, ఈ రెండు చోట్ల కూడా అమరావతి క్వాంటమ్ సిస్టమ్స్ డెవలప్ చేసేందుకు క్యూబిట్ అలానే క్యూఫోర్స్ అనేటువంటి సంస్థలకి ఒక 2 స్టార్టప్లకి అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంతోపాటు IBMకి సంబంధించినటువంటి క్వాంటమ్ కంప్యూటర్ కూడా రెడీ అయింది. అయితే పర్మనెంట్ బిల్డింగ్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రయత్నాల్లో ఉండగానే ఈ స్టార్టప్లు చేసినటువంటి ప్రయోగాలు, ఇది మేధా టవర్స్లో ఏర్పాటు చేసినటువంటి క్యూఫోర్స్కి సంబంధించినటువంటి స్టార్టప్ ఏరియా అనమాట. ఇక్కడ ఈ డైల్యూషన్ టెక్నాలజీతో ఇక్కడ దీన్ని అంటే ఏవైనా కానీ క్వాంటమ్ పరిశోధనలకు అవసరమయ్యేటువంటి చిప్పులు కానీ, దానికి కావాల్సినటువంటి సిస్టమ్స్ కానీ తయారు చేయాలన్నా, అప్లికేషన్స్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రయోగించాలన్నా కానీ అతి శీతల వాతావరణంలో మాత్రమే పరిశోధనలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ అతి శీతల వాతావరణాన్ని సృష్టించేటువంటి వ్యవస్థని డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ అంటారు. ఈ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మేధా టవర్స్లో ప్రయోగం చేశారు. ఇది 4 కెల్విన్ డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే -269 డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదు చేసి దేశీయంగా ఒక రికార్డు సృష్టించింది. అంటే రాబోయే రోజుల్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఇది ఇండియాస్ క్వాంటమ్ జర్నీ రీచెస్, ఇక్కడ క్లియర్గా ల్యాండ్ మార్క్ మైల్ స్టోన్. దీన్ని హెవీ అంటే క్రయోజనిక్ ఇంజిన్ టెక్నాలజీ అంటారు. అతి శీతలమైనటువంటి వాతావరణం సృష్టించడం, దాన్నే ఇక్కడ ఉపయోగించేటువంటి దానిలో డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ అంటారు. దీన్ని సక్సెస్ఫుల్గా 4 కెల్విన్ అంటే -269 డిగ్రీ సెంటీగ్రేడ్ వాతావరణాన్ని సృష్టించి క్యూబిట్ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని పరిశోధనలు చేయడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని సృష్టించగలిగారు. ఇది అద్భుతమైనటువంటి పురోగతి కింద శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ డైల్యూషన్ టెక్నాలజీ కోసం మనం విదేశాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అమరావతిలో పూర్తిగా స్వదేశం, మేడ్ ఇన్ అమరావతి, మేడ్ ఫర్ ద వరల్డ్ అని చెప్తా ఉన్నారనమాట. మేడ్ ఇన్ అమరావతి ఫర్ ద వరల్డ్, ఇది నినాదంగా చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు ఇది ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలో జరిగినటువంటి ప్రయోగం 100% సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో దేశీయంగా అవసరమయ్యేటువంటి క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చెస్కి 85% సపోర్ట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీనే ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. అంటే దేశంలో జరిగేటువంటి క్వాంటమ్ పరిశోధనలకి 85% అమరావతి క్వాంటమ్ వ్యాలీ సపోర్ట్ చేయడం అనేది. మిగతా 15% ఎప్పుడు రీచ్ అవుతారంటే ఇంకొన్ని ప్రయోగాలు అవసరం ఉంటాయి. అలానే విదేశాల్లో ఉన్నటువంటి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ రకంగా చూసినప్పుడు ఆత్మనిర్భర్ భారత్ స్లోగన్ను అమరావతి క్వాంటమ్ వ్యాలీ నిజం చేయబోతోంది. సో ఈ క్వాంటమ్ రెఫరెన్స్ సెంటర్ని బట్టి చూస్తే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాన్సెస్ ఇండియాస్ క్వెస్ట్ టు బిల్డ్ కంప్లీట్లీ హోమ్ మేడ్ క్వాంటమ్ కంప్యూటర్స్, అంటే మన దేశీయంగా తయారు చేసేటువంటి క్వాంటమ్ కంప్యూటర్స్కి ఒక కీలకమైనటువంటి ఆలంబనంగా దీన్ని చెప్తున్నారు. సెప్టెంబర్ 2025లో ఈ జర్నీ స్టార్ట్ అయింది. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఇక్కడ మేధా టవర్స్లో, అక్కడ SRM యూనివర్సిటీలో ఈ 2 స్టార్టప్లకు సంబంధించినటువంటి క్వాంటమ్ వ్యవస్థల ఏర్పాటు, టెంపరీ క్యాంపస్ల కింద వాటిని డిసైడ్ చేసి స్టార్ట్ చేశారు. ఇప్పుడు జరిగినటువంటి ప్రయోగం తర్వాత 85% క్వాంటమ్ కంపోనెంట్స్ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి వాతావరణం ఇక్కడ సృష్టించారు. రాబోయే రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతి ఖచ్చితంగా కేంద్రం అవుతుంది అనడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి పురోగతిగా శాస్త్రవేత్తలు, వైజ్ఞానికులు చెబుతున్నారు. అలానే అమరావతి పర్మనెంట్ క్యాంపస్ నిర్మాణ దశలో ఉంది. IBM, TCS, L&T ఈ సంస్థల సమన్వయంతో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంలో పాల్పంచుకుంటున్నాయి. అనేక సంస్థలు, ప్రఖ్యాత సంస్థలు, జపాన్ నుంచి వస్తున్నటువంటి సంస్థలు, బెంగళూరు బేస్డ్ కంప్యూటర్ సంస్థలు, అంటే క్యూబిట్ కంప్యూటర్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలు, ఇవన్నీ కూడా క్వాంటమ్ వ్యాలీలో కొలువు తీరబోతున్నాయి. ఇప్పుడు సాధించినటువంటి ఈ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ 4 కెల్విన్ టెంపరేచర్తో అతి శీతల వాతావరణాన్ని ప్రయోగాలు చేయడానికి సృష్టించినటువంటి వాతావరణాన్ని లేదా ప్రయోగాలు చేయడానికి సృష్టించినటువంటి పరిస్థితుల్ని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే అమరావతి క్వాంటమ్ వ్యాలీ రైజ్ స్టార్ట్ అయినట్టుగా మనం చూడొచ్చు. సెప్టెంబర్లో ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు
ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రయోగాలు అంటే లాస్ట్ 6 monthsలో ఈ ఎస్టాబ్లిష్మెంట్లో అనేక ప్రయోగాలు జరిగినాయి, అనేక సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. నిన్న జరిగినటువంటి SIPB సమావేశంలో కూడా క్వాంటమ్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఈ అచీవ్మెంట్ క్వాంటమ్ రంగానికి అద్భుతమైనటువంటి బూస్ట్గా పరిగణించవచ్చు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ రెపరెపలు సాంకేతిక యుగంలో అతి త్వరలోనే మనం చూడబోతున్నాం.